KVR Maths Academy, Maths an Easy Way. Hi viewers, welcome to KVR Maths Academy. ఈ వీడియోలో మనం మార్చ్ 1, 2024 మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి టెట్ ఎగ్జామ్స్ సంబంధించి మ్యాథ్స్ బిట్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు వ్యూవర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ దోస్ హు ఆర్ నాట్ సబ్స్క్రైబ్డ్. థ్యాంక్ యూ. లెట్స్ గో త్రూ దిస్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ప్రధానమంత్రి సహాయ నిధికి పంపడానికి ఒక్కొక్క విద్యార్థి 110 రూపాయలు చొప్పున 5 విద్యార్థులు డబ్బు పోగు చేశారు. వారు సేకరించిన మొత్తం సొమ్ము అని అడిగాడు. అంటే ప్రధానమంత్రి సహాయ నిధికి పంపించడానికంట ఒక్కొక్క విద్యార్థి 110 రూపాయలు చొప్పున 5 విద్యార్థులు అన్నాడు. సో మొత్తం పోగు చేసిన సొమ్ము అంటే ఏం చేస్తాం? 5 × 110 ఎంతమ్మా? 5 0 0, 5 1 5, 5 1 5, 550 రూపాయలు. నెక్స్ట్, 1 బిలియన్ విలువ 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చాడు. సో 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిలియన్స్. ఇది గుర్తుపెట్టుకోండి. 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిలియన్స్ అనమాట. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, ఒక రెండంకెల సంఖ్యలోని ఒక అంకె మరో అంకెకు 3 రెట్లు. ఈ రెండంకెల సంఖ్యలోని అంకెల్ని తారుమారు చేయగా వచ్చే సంఖ్యను ఆ సంఖ్యకు కలిపితే 88 వస్తుంది. అయితే ఆ సంఖ్య అని అడుగుతున్నాడు. ఒక రెండంకెల సంఖ్యలో అంటే రెండంకెల సంఖ్య సపోజ్ చూద్దాం. అంటే 5 8 ఇలా ఉందనుకోండి. ఒక అంకె మరో అంకెకు 3 రెట్లు అంటున్నాడు. ఒక అంకె మరో అంకెకు 3 రెట్లు అంటున్నాడు. సో ఈ రెండంకెల సంఖ్యలను అంకెలను తారుమారు చేయగా, ఈ రెండంకెల సంఖ్య ఉంది కదా, అంకెలను తారుమారు చేయగా అంటే 8 ఇక్కడ 5 ఇక్కడ రాయడం అనమాట. చేయగా సంఖ్యను ఆ సంఖ్యకి కలిపితే 88 వస్తుందంట. అయితే ఆ సంఖ్య అంటున్నాడు. సో ఈ రెండు కలిపితే 88 రావాలంట. అంటే ఇది ఎగ్జాంపుల్ కోసం మాత్రమే చెప్పానమ్మా. సో ఇది డైరెక్ట్ సమ్ చేసే కంటే మనం ఆప్షన్స్ బట్టి వెళ్తే ఈజీగా ఉంటుంది అనమాట. చూడండి, ఒక అంకె మరో అంకెకి 3 రెట్లు అంటున్నాడు. సో అలాంటిది ఏమున్నాయో చూద్దాం. చూడండి, ఎస్ 2 6 ఉంది. 2 3 6, ఇది 3 రెట్లు సరిపోయింది. 4 2 ఉంది. ఇది 2 రెళ్ళు మాత్రమే 4, ఇది సరిపోవట్లేదు. 5 6 ఉంది. ఇది రెట్టింపు అవ్వదు. 7 2 ఉంది. ఇది 2 రెట్లు అవ్వదు, 3 రెట్లు అవ్వదు. సో ఆన్సర్ ఈస్ 26 అనమాట. చూడండి, ఇప్పుడు 26 అంకెలను తారుమారు చేయగా అంటే 62 అవుతుంది. 2 కలిపితే 88 అవుతుంది కదా. సో ఆన్సర్ ఈస్ 26. చూడండి, ఒక అంకె మరొక అంకెకు 3 రెట్లు ఉంది కదా. ఆ విధంగా మనం ఆప్షన్ బట్టి వెళ్తే ఇది ఈజీగా చేయొచ్చు. ఈ టైప్ ఆఫ్ లెక్కలు అనమాట. నెక్స్ట్, సొల్యూషన్ ఆఫ్ అంటే ఇది సాధించగా 5 × y - 4 - 2 × y - 9 ప్లస్ y × 5 × y + 6 ఈజ్ ఈక్వల్ టు 0 వేద్దాం. చూడండి, 15 × y - 4 - 2 × y - 9 ప్లస్ 5 × y + 6 ఈజ్ ఈక్వల్ టు 0 కదా. ఫస్ట్ మల్టిప్లై చేయాలి. 15 × y 15y మైనస్ 15 4 60. చూడండి, మైనస్ 2 × y 2y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 9 18 ప్లస్ 5 × y 5y ప్లస్ 5 6 30 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు చూద్దాం వైలు ఎన్ని ఉన్నాయి చూద్దాం. 15y మైనస్ 2y అంటే 13y, 13y ప్లస్ 5y అంటే 18y. 18y చూడండి, ఇక్కడ మైనస్ 60 ఉంది. ఇక్కడ ప్లస్ 18 ప్లస్ 30 ప్లస్ 48. 48 మైనస్ 60 అంటే మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. సో 18y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 12 ఇటు ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్ 12. y ఈజ్ ఈక్వల్ టు 12/18. ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుందమ్మా? 6 2s 6 3s అంటే ఆన్సర్ ఈస్ 2/3 అనమాట. థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ వన్. నెక్స్ట్, 1,10,592 యొక్క ఘన మూలం అడిగాడు. అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 1,10,592. సో ఇంత ముందు పేపర్లో కూడా చెప్పాను నేను, దీన్ని ఘనమూలం చాలా ఈజీగా చేయొచ్చని. అంటే రైట్ సైడ్ నుంచి మనం 3 కింద డివైడ్ చేసుకుందాం. 1 2 3 డివైడ్ చేసాం. ఇది 110. రైట్, ఇక్కడ 2 ఉంది కాబట్టి చివరన చూడండి
చివరి ఒకట్ల స్థానంలో అంకె 2 కాబట్టి ఘనమూలంలో ఖచ్చితంగా 8 వస్తుంది. 2 ఉంటే 8 వస్తుంది, 8 ఉంటే 2 వస్తుంది, తెలుసు కదా. ఎస్, ఇక్కడ 110 అనేది ఏ క్యూబ్ దాటింది చూడండి. 4 క్యూబ్ అంటే 64, 5 క్యూబ్ అంటే 125. చూడండి, ఈ 110 అనేది 64కి 125కి మధ్యలో ఉంది. అంటే 4 క్యూబ్కి 5 క్యూబ్కి మధ్యలో ఉంది కాబట్టి ఏ క్యూబ్ దాటింది, 4 క్యూబ్ దాటింది కాబట్టి 4 వేయాలన్నమాట. అంటే 48 అనమాట. అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 1,10,592 ఈజ్ 48. నెక్స్ట్, ఒక పశువుల పాకలో 200 గేదెలు మరియు 250 ఆవులు ఉన్నాయి. అయితే గేదెలు మరియు ఆవుల నిష్పత్తి అంటున్నాడు. గేదెలు ముందు, ఆవులు తర్వాత 250. 200:250 చూడండి, 0 0 క్యాన్సిల్ చేస్తాం. 5 4s 5 5s 4:5 అనమాట. నెక్స్ట్, 7/8ని శాతంగా మార్చిన 7/8ని శాతంగా అంటే 100%తో మల్టిప్లై చేయాలి కదమ్మా. ఎస్, చూడండి, 4 2s 4 25s 7 25s 175/2. చూడండి ఎంత అది, 2 8 16, 2 7 14, అయితే 1 మిగులుతుంది, 1/2, 87.5% అనమాట. 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, ఒక దుకాణంలో ఒక గౌను ఖరీదు 750 రూపాయలు. దానిపై 10% అమ్మకపు పన్ను విధించిన చెల్లించవలసిన బిల్లు అంటున్నాడు. గౌను ఖరీదైతే 750 అంటమ్మా, 750 రూపాయలు. దానిపై 10% అమ్మకపు పన్ను చెల్లించాలి కదా. 10% అన్నప్పుడు ఏం వేయాలి, డైరెక్ట్ గా మనం 110/100 వేసేయడమే. సింపుల్ ప్రాసెస్, తెలుసు కదమ్మా. 110/100, 0 0, ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయిపోయింది. 11 5s 55, 5 ఉంది, 11 7s 77, +5 82, 825 రూపీస్ అనమాట. రైట్. నెక్స్ట్ 99th వన్. ఒక నగర జనాభా 25,000 నుండి 24,500కు తగ్గింది. అయిన తగ్గుదల శాతం అంటున్నాడు. ఒక నగర జనాభా అంటే 25,000 ఉండేదంటే 24,500కి తగ్గిందంట. ఆయన తగ్గుదల శాతం అంటే ఏం చేయాలి, ఫస్ట్ ఎంత తగ్గింది, 25,000 మైనస్ 24,500 అంటే 500 తగ్గింది. ఎంత మీద 500 తగ్గింది, 25,000 మీద కదమ్మా. అంటే సో మనం తగ్గుదల శాతం ఈజ్ ఈక్వల్ టు 500/25,000 ఇంటూ 100 వేయాలి. రైట్. ఎస్, ఇక్కడ చూడండి, 2 zeros క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 1 0 క్యాన్సిల్ అయిపోయింది. 5 5లు 5 2 అంటే 2% తగ్గిందనమాట. ఎంతమ్మా తగ్గుదల శాతం, 2%. నెక్స్ట్ 16/5 మైనస్ 7/5 విలువ అని ఇచ్చాడు. సో ఎల్సిఎం రెండింటికి 5 ఉంది కాబట్టి 5 ఇస్తాం. 16 మైనస్ 7, 16లోంచి 7 తీస్తే ఎంత, ఎస్ 9/5 అనమాట. రైట్. నెక్స్ట్, విద్యార్థుల బృందం సైన్స్ పరీక్షలో సాధించిన మార్కులు 100కి 75, 81, 95, 56, 48, 39, 85, 90, 76 మరియు 85 అయిన ఆ బృందం పొందిన సగటు మార్కులు ఎంత అంటున్నాడు. విద్యార్థుల బృందం అంట 100కి ఇన్ని మార్కులు సాధించారంటమ్మా. అయితే కనుక సగటు మార్కులు అంటున్నాడు. సగటు మార్కులు అంటే ఏం చేయాలి, యావరేజ్ అంటే సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎంతమందికి ఇవి, 1 2 3 4 5 6 7 8 9 10 మెంబర్స్. ముందు ఇవన్నీ యాడ్ చేసేద్దాం. 75, 81, 95, 56, 48, 39, 85, 90, 76 అండ్ 85. సో ఇవన్నీ యాడ్ చేసామనుకోండి 730 వస్తుంది. సో యావరేజ్ మార్కులు సగటు ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 730/10. 0 0 క్యాన్సిల్ అయిపోతే 73 అనమాట. రైట్. నెక్స్ట్ 2 లెన్స్ ప్లస్ 2 బ్రెడ్స్, 2 పొడవులు 2 వెడల్పులు కలిపితే అంటే 2 కామన్ తీస్తే కనుక పొడవు ప్లస్ వెడల్పు. 2 × L + B దేనికమ్మా, ఇది దీర్ఘ చతురస్ర చుట్టుకొలత, పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్. నెక్స్ట్, ఏ పాలిగాన్ విత్ 5 sides ఈజ్ కాల్డ్. 5 భుజాలు సంఖ్య కలిగిన బహుభుజి యొక్క పేరు. 5 భుజాలు ఉంటే గనక దీన్ని 5 అంటే పంచ కదమ్మా, పంచభుజి అంటాం అనమాట. అంటే 5 భుజాలు ఉంటే గనక అంటే పెంటాగాన్. రైట్.
చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ 3D షేప్. కింది వాటిలో 3D త్రిమితీయ ఆకారం కానిది అంటున్నాడు. ఐస్ క్రీమ్ కోన్, పాచిక, కాగితం, చెక్క మొద్దు. ఐస్ క్రీమ్ కోన్ గ్యారంటీ కోన్ షేప్ అది. పాచిక అంటే ఎస్ క్యూబ్, చెక్క మొద్దు కూడా క్యూబాయిడ్ ఉంటది. కాగితం అయితే ఉండదు. సో లేనిది కాగితం, పేపర్ అన్నమాట, 3D షేప్ కానిది. నెక్స్ట్, ద పేర్ ఆఫ్ యాంగిల్స్ విచ్ ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. కింది కోణాలలో పూరక కోణాల జత అంటున్నాడు. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే సమ్ ఆఫ్ ద యాంగిల్స్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 90 degrees ఉండాలి. కాంప్లిమెంటరీ అంటే అమ్మ. సప్లిమెంటరీ అంటే సంపూరక కోణాలు అయితే 180 degrees తెలుసు కదా. సో ఏ రెండు కలిపితే 90 degrees వస్తున్నాయి చూడండి. ఇక్కడ ఇది చివరిన 8 వస్తుంది, రావట్లేదు. ఇది 60, 90, ఇది 110, ఇది కూడా 100 అయిపోతుంది. అంటే 35 and 55 degrees అనమాట పూరక కోణాల జత. నెక్స్ట్, సమఘనం యొక్క ఘన పరిమాణం యొక్క సూత్రం. ఫార్ములా ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్. ఏంటమ్మా సమఘనం ఘన పరిమాణం సూత్రం ఏంటి? ఏ క్యూబ్ కదా, ఏ ఇంటూ ఏ క్యూబ్. నెక్స్ట్ చూడండి, ద ప్రొడక్ట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇంటూ 2a పవర్ 22 ఇంటూ 8a పవర్ 26. వీటి యొక్క లబ్ధం అడిగాడు. సో వేద్దాం చూడండి, ఏ స్క్వేర్ ఇంటూ 2a పవర్ 22 ఇంటూ 4a పవర్ 26. రైట్. ఇప్పుడు ఏం చేయాలి మనం? కాన్స్టెంట్ టర్మ్స్ స్థిర పదాలను గుణించేద్దాం. 2 4 8 ఇంటూ చూడండి, ఇది ఏ స్క్వేర్ ఇంటూ ఏ పవర్ 22 ఇంటూ ఏ పవర్ 26. భూములు సమానం అయితే ఘాతాలు కలిపేసుకోవాలి కదమ్మా. 8 ఇంటూ ఏ పవర్ 2 ప్లస్ 22 ప్లస్ 26 ఎంతమ్మా? 8 24 ప్లస్ 26 అంటే 50, ఏ పవర్ 50 అంటే 8 ఏ పవర్ 50 అనమాట ఆన్సర్. రైట్. ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ 5pq ఇంటూ p స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ డివైడెడ్ బై 2p ఇంటూ p ప్లస్ క్యూ. దీని యొక్క విలువ అడిగాడు. వేద్దాం చూడండి, 5pq ఇంటూ p స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ డివైడెడ్ బై 2p ఇంటూ p ప్లస్ క్యూ అని అడిగాడు కదా. సో దీన్ని ఏ విధంగా రాద్దాం? 5pq ఇంటూ చూడండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అవుతుంది కదా. అదేవిధంగా p ప్లస్ క్యూ ఇంటూ p మైనస్ క్యూ, దీన్ని ఈ విధంగా రాసాం. బై 2p ఇంటూ p ప్లస్ క్యూ. రైట్. p ప్లస్ క్యూ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ p క్యాన్సిల్ అయిపోయింది. మిగిలిన ఏంటి? 5/2 కాన్స్టెంట్ 5/2 q ఇంటూ p మైనస్ క్యూ, ఇదనమాట మిగిలింది. సో ఇది ఎక్కడ నుంచి చూడండి, 5/2 q ఇంటూ p మైనస్ క్యూ. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్ అనమాట. 3 ఇంటూ 10 పవర్ మైనస్ 5 సాధారణ రూపంలో తెలపండి అంటున్నాడు. 3 ఇంటూ 10 పవర్ మైనస్ 5. 10 పవర్ మైనస్ 5 అంటే చూడండి 3 ఇక్కడ బై 10 పవర్ మైనస్ 5 అంటే 1 పక్కన ఎన్ని జీరోస్ వేయాలమ్మా? 5 జీరోస్. 10 పవర్ మైనస్ 5 కాబట్టి 5 జీరోస్ వేసాం. ఇప్పుడు చూడండి 3 వేసి ఇక్కడ 5 పవర్ మైనస్ 10 ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 2 3 4 5 జీరోస్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడి నుంచి ఇలా లెఫ్ట్ వైపుకి 5 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టాలి. అంటే ఆల్రెడీ 1 ఉంది. 2 3 4 5 0.0 అంటే 0.00003 అనమాట. ఇది చూడండి ఎక్కడ ఉంది ఆప్షన్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, ఇన్ ద ఈక్వేషన్ 2x స్క్వేర్ ప్లస్ x మైనస్ a ఈజ్ ఈక్వల్ టు 5 ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ ద వాల్యూ ఆఫ్ a అన్నాడు. రైట్. ఫైండ్ అవుట్ చేద్దాం చూడండి. 2x స్క్వేర్ ప్లస్ x మైనస్ a ఈజ్ ఈక్వల్ టు 5. x ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఇది 0 అయిపోతుంది. 0 స్క్వేర్ అంటే 0, 0 ఇంటూ 0 ప్లస్ ఇది 0 అవుతుంది. మైనస్ a ఈజ్ ఈక్వల్ టు 5 అంటే మైనస్ a ఈజ్ ఈక్వల్ టు 5 అంటే దట్ ఎంప్లాయిస్ a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? -5 అవుతుంది అనమాట. ఎందుకని? ఇరువైపులా మైనస్ తో గుణిస్తే కనుక ఇది ప్లస్ అయిపోతుంది, ఇది మైనస్ అవుతుంది. రైట్. ఆన్సర్ ఈస్ -5. నెక్స్ట్, కన్వర్ట్ 100 లీటర్స్ ఇంటూ మిల్లీ లీటర్స్. 100 లీటర్లను మిల్లీ లీటర్లోకి మార్చిన అంటున్నాడు. అంటే 100 L ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ ml? ఎస్ 1000 ml కదమ్మా. ఎస్ 1000 ml.
దట్ ఈజ్ ఈక్వల్ టు 1 lakh ml అనమాట. 100 liters ఈజ్ ఈక్వల్ టు 100 liters ఈజ్ ఈక్వల్ టు 1 lakh ml. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, లీప్ సంవత్సరం కానిది. కింది కొన్ని సంవత్సరాలు ఇచ్చాడు, లీప్ సంవత్సరం కానిది అన్నాడు. నాట్ ఏ లీప్ ఇయర్. లీప్ ఇయర్ అవ్వాలంటే ఖచ్చితంగా 4తో డివిజిబుల్ అయ్యి ఉండాలి అనమ్మా. చూడండి 88 ఉంది కాబట్టి ఖచ్చితంగా 4తో డివిజిబుల్ అవుతుంది. 92 ఇది కూడా అవుతుంది. 94 అవడం లేదు. 96 కూడా 4తో డివిజిబుల్ అవుతుంది. సో అవ్వలేంది ఏంటి? 1994 కదా. సో ఖచ్చితంగా 1994 అనేది లీప్ ఇయర్ కాదు, సాధారణ సంవత్సరం మాత్రమే. నెక్స్ట్, ఘనపరిమాణం 620 సెంటీమీటర్ క్యూబ్ మరియు భూ వైశాల్యం 25 సెంటీమీటర్ల స్క్వేర్ కలిగిన దీర్ఘగణం ఎత్తు ఎంత అంటున్నాడు. సో ఒక దీర్ఘగణం ఉందంటమ్మా, ఒక దీర్ఘగణం ఉందంట, రైట్. సో దీని యొక్క ఘనపరిమాణం 625 సెంటీమీటర్ క్యూబ్ ఇచ్చేసాడు. మరి భూ వైశాల్యం, ఇది భూ వైశాల్యం అంటే L ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్ స్క్వేర్ అని ఇచ్చేసాడు. అయితే కనుక దీని హైట్ హెచ్ అంతా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఘనపరిమాణం అంటే ఒక దీర్ఘగణం ఘనపరిమాణం సూత్రం ఏంటమ్మా? ఎల్బిహెచ్ ఈజ్ ఈక్వల్ టు 625 ఇచ్చేసాడు. అదేవిధంగా ఎల్ ఇంటూ బి భూ వైశాల్యం 25 ఇచ్చాడు, ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 625. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 625 బై ఇక్కడ 25 గుణిస్తుంది కాబట్టి అవతలకు వస్తే భాగిస్తుంది. 625 బై 25 కొట్టేయకండి అమ్మా, 6 మిగులుతుంది అనుకోకండి. 25 625లో 20 సార్లు పోతుంది. అంటే హైట్ వచ్చి 25 సెంటీమీటర్లు అనమాట, రైట్. నెక్స్ట్, ద ఏరియా ఆఫ్ ద సర్కిల్ హూజ్ డయామీటర్ ఈజ్ 28 సెంటీమీటర్స్. 28 సెంటీమీటర్ల వ్యాసము గల వృత్తం యొక్క వైశాల్యం ఎంత అంటున్నాడు. వృత్త వైశాల్యం సూత్రం ఏంటమ్మా? పై ఆర్ స్క్వేర్. మరి ఇక్కడ వ్యాసం d ఈజ్ ఈక్వల్ టు 28 ఇచ్చాడు. దట్ ఎంప్లాయిస్ ఆర్ అంటే d/2 కదా, అంటే 28/2 14 సబ్స్టిట్యూట్ చేయాలి. పై ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 22/7 ఇంటూ రేడియస్ 14 ఇంటూ 14. 7 2s are 14. 2 22s are 44. 44 14s are 14 4s are 56. 5 14 4s are 56. 61. అంటే 616 సెంటీమీటర్ స్క్వేర్ అనమాట. ఏంటి ఈ వృత్తం యొక్క వైశాల్యము? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని డిఎస్సి బిట్ల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.